శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 195 నవమ స్కందం 19వ అధ్యాయం. నిన్నటి భాగంలో శంఖచూడు గురించి తులసీమాత గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు శివదూత రాయభారం వాళ్ళని సంహరిస్తాం గురించి నిన్న చర్చించుకున్నారు కదా. శివదూత రాయభారం. అటుపైని బ్రహ్మదేవుడు శంఖచూడుని సంహరించడానికి శివుణ్ణి నియోగించి తన లోకానికి తాను వెళ్ళిపోయాడు. దేవతలు తమ తమ నెలవలకు నిష్క్రమించారు. శివుడు బాధ్యత భుజాన వేసుకుని చిత్రరథుడు అనే గంధర్వ ప్రియమిత్రుణ్ణి వెంట పెట్టుకుని భారత భూమికి దిగాడు. చంద్రభాగా నదీ తీరాన ఒక పెద్ద మర్రి చెట్టు నీడలో విశ్రమించాడు. శంఖచూడుడి దగ్గరకు చిత్రరథుణ్ణి దూతగా పంపించాడు. అతడు ఆ దానవేంద్రుడి రాజధానిలోకి ప్రవేశించాడు. అది 5 యోజనాల వెడల్పు 10 యోజనాల పొడవు ఉన్న మహానగరం. మహేంద్రుడి అమరావతి కన్నా అన్ని విధాలా అత్యుత్తమంగా ఉంది. ఎటు చూసినా కుబేర భవనాలే వీధులు తీర్చిదిద్దినట్టున్నాయి. నగరానికి చుట్టూ 7 కందకాలున్నాయి. రథాశ్వాలు అనుక్షణం ప్రయోగానికి సన్నద్ధంగా ఉన్నాయి. ప్రతి భవనం మీద రత్న కోటులు దగదగలాడుతున్నాయి. 100 వీధులు, చత్వారాలో వీధి మొగలలో మణివేదికలు, వివిధ వస్తు సంపన్నమై పనిజుల వీధి ప్రత్యేకం, తరులత విరాజితమైన ఉద్యానవనాలు, వాటిలో ఆశ్రమాలు. నగర సౌందర్యాన్ని తిలకిస్తూ వెళ్లి చిత్రరథుడు రాజప్రాసాదం చేరుకున్నాడు. అది వలయాకారం పూర్ణ చంద్రబింబంలా ఉంది. చుట్టూ 4 అగర్తలున్నాయి. అవి అగ్నిజ్వాలలతో భగభగలాడుతున్నాయి. అది శత్రువులకు దుర్గమం, మిత్రులకు సుగమం. మణిమయ ప్రాసాద శిఖరాలు, కోటి బురుజులు ఆకాశాన్ని ముద్దాడుతున్నాయి. చుట్టూ 12 కక్షలున్నాయి. 12 రజిత ద్వారాలున్నాయి. ప్రతి ద్వారం దగ్గర దానవ వీరులు జాగరూకులై కాపలా కాస్తున్నారు. కక్షాంతరాలలో ఉన్న వాటితో కలిపి మొత్తం 1,00,000 భవనాలున్నాయి. అన్నీ మణిమయాలే. అన్నింటా రత్నస్తంభాలు, రత్న సోపానాలు. చిత్రరథుడు పుష్పదంతుడు 12వ కక్ష దాటి రాజమందిరం సింహద్వారం చేరుకున్నాడు. అక్కడ శూలం ధరించి చిరునవ్వులు చిందిస్తూ పింగళాక్షుడు, తామ్రవర్ణుడు, అతి భయంకరుడు ఒక ద్వారపాలకుడు ఉన్నాడు. అతడికి వృత్తాంతమంతా చెప్పి అనుజ్ఞ తీసుకుని లోపలికి ప్రవేశించాడు. దూత రూపంలో వచ్చాడు కనుక ఎవరూ పెద్దగా అడ్డుకోలేదు. అభ్యంతర మందిరం ద్వారం చేరుకున్నాడు. అక్కడ ద్వారపాలకుడికి తాను వచ్చిన పనిని రణ వృత్తాంతాన్ని తెలియపరిచి మీ ప్రభువుకి నివేదించి రమ్మని పంపించాడు. అతడు లోపలికి వెళ్లి తిరిగి వచ్చి చిత్రరథుని వెంట తీసుకువెళ్లి శంఖచూడుని ముందు హాజరుపరిచాడు. రాజమండల పరివృతుడై సమున్నత స్వర్ణ సింహాసనం మీద టీవీగా దర్పంగా విరాజిల్లుతున్న శంఖచూడుడి మనోహర రూపాన్ని చూడటంతోనే చిత్రరథుడు కన్నులు జిగేలుమన్నాయి. దివ్య మందిరం మనీంద్ర నిర్మితం, రత్నదండ సమన్వితం, రత్నమయ కృత్రిమ పుష్ప విభూషితం. బంగారు సింహాసనం వెనక నిలబడి ఒక భృత్యుడు బంగారు గొడుగు పట్టుకున్నాడు. ఇరువైపులా పార్షాదులు వింజామరులు వీస్తున్నారు. సముచిత వస్త్రాభరణాలతో, సుందర మాల్యానులేపనాలతో త్రికోటి దానవ వీర సంవేష్టితడై శంఖచూడు కన్నులు విందే కనిపించాడు. 100,000 దానవ వీరులు ఆయుధపానలై కావలి తిరుగుతున్నారు. ఆశ్చర్యం నుంచి ఆనందం నుంచి తేరుకుని చిత్రరథుడు పుష్పదంతుడు మెల్లగా పెదవి ఇప్పాడు. దానవేంద్ర, నేను శివుడి భృత్యుడిని. నా పేరు పుష్పదంతుడంటారు. ప్రభు, శంకరుడు నీతో చెప్పమన్నది యథాతథంగా చెబుతాను. సౌమ్యంగా ఆలకించు. దేవతల రాజ్యాన్ని విడిచిపెట్టు. వారి అధికారాలను వారికి తిరిగి అప్పగించు. దేవతలంతా వెళ్లి శ్రీహరిని శరణు వేడారు. శ్రీహరి స్వయంగా శూలాన్ని అందించి నన్ను పంపించాడు. నేను వచ్చి చంద్రభాగ పుష్పభద్ర నదీ తీరంలో వటవృక్షం క్రింద విడిది చేశాను. రాజ్యమైనా అప్పగించు, లేదా యుద్ధమైనా చెయ్యి. ఇది త్రిలోచనుడు నీకు వినిపించి రమ్మన్న సందేశం.
నేను దూతను, నువ్వు ఏది చెప్పమంటే అది వెళ్ళి మహేశ్వరుడికి చెబుతాను. గంధర్వుడి మాటలు వింటూనే శంఖచూడుడు పెద్దబెట్టున నవ్వాడు. రేపు ఉదయాన్నే నేను వస్తున్నాను, నువ్వు వెళ్ళు అన్నాడు. గంధర్వుడు చిత్తం అని వెంటనే పరుగు పరుగున వెళ్లి వటమూలంలో కూర్చున్న శివుడికి ఆ 2 ముక్కలు చెప్పాడు. అంతలోకి సేనా పరివృత్తుడై కుమారస్వామి అక్కడికి వచ్చాడు. వీరభద్రుడు, నంది, మహాకాలుడు, సుభద్రకుడు, విశాలాక్షుడు, బాణుడు, పింగళాక్షుడు, వికంపనుడు, విరూపుడు, వికృతి, మణిభద్రుడు, భాష్కలుడు, కపిలుడు, దీర్ఘదంష్టుడు, వికటుడు, తామ్రలోచనుడు, కాలకంఠుడు, బలిభద్రుడు, కాలజిహ్వుడు, కుటీచరుడు, బలోన్మత్తుడు, రణశ్లాఘ, దుర్జయుడు, దుర్గముడు, అష్టభైరవులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, దేవేంద్రుడు, ద్వాదశాదిత్యులు, చంద్రుడు, అగ్నిదేవుడు, విశ్వకర్మ, అశ్విని దేవతలు, కుబేరుడు, యముడు, జయంతుడు, నలకూబరుడు, వాయువు, వరుణుడు, బుధుడు, మంగళుడు, ధర్ముడు, శని, ఈశానుడు, కామదేవుడు, ఉగ్రదంష్ట, ఉగ్రదండ, కోటర, కోటవి ఇత్యాదులందరూ వచ్చారు. అష్టభుజ విరాజమానమై స్వయంగా భద్రకాళీదేవి అరి వీర భయంకరంగా వచ్చింది. ఇంద్రనీలమై నిర్మితమైన విమానం అధిరోహించి వచ్చింది. రక్త వస్త్రాలు, రక్త మాల్యానులేపనులతో నృత్యం చేస్తూ, గానం చేస్తూ, వికటాట్టహాసాలు చేస్తూ వచ్చి నిలబడింది. యోజనం పొడవున్న అగ్నిజ్వాల లాంటి నాల్కను భీకరంగా కదలాడిస్తుంది. శంఖ, చక్ర, గదా, ఖడ్గ, ధనుర్బాణాది భీషణాయుధాలను ధరించింది. వర్తులాకారము, యోజన విస్తీర్ణము అయిన కర్పరం ఉంది. చేతిలో మిన్ను తాకుతున్న త్రిశూలం, యోజనాయుతమైన శక్త్యాయుధం, ముద్గర ముసల వజ్రకీట పలకాలతో విచ్చేసింది. వైష్ణవ, వారుణ, వాహ్నేయ, నాగపాశ, నారాయణ, గాంధర్వ, గారుడ, పర్జన్య, పాశుపత, జృంభన, పార్వత, మహేశ్వర, వాయవ్య, సమ్మోహన, బ్రహ్మాద్యస్త్రాలు సన్నిధి చేసుకుంది. యోగిని, డాకిని, భూత, ప్రేత, పిశాచ, కూష్మాండ, బ్రహ్మ రాక్షస, బేతాళ, రాక్షస, యక్ష, కిన్నెర సమూహాలతో వచ్చింది. ఇంద్రులతో కలిసి కుమారస్వామి తన తండ్రికి వాసటగా నిలిచాడు. దూతగా వచ్చిన గంధర్వుని సాగనంపి శంఖచూడుడు కొలువు చాలించి అంతఃపురంలోకి నిష్క్రమించాడు. అక్కడ తులసికి ఈ రణవాత చెప్పాడు. వింటూనే నోరు ఎండిపోయింది, పెదవులు తడారాయి. క్షణకాలం అవాక్కుగా నిలిచిపోయింది. ప్రాణబంధు, క్షణకాలం నా గుండెలపై విశ్రమించు. ప్రాణాధిష్టాన దేవత, క్షణకాలం నా ప్రాణాలు కాపాడు, నా మాట మన్నించు. క్షణకాలం సాధారణంగా ఈ కన్నులతో నిన్ను ఇలా చూడని. గుండెలు దహించుకుపోతున్నాయి, ప్రాణాలు ఆందోళన పడుతున్నాయి. ఈ రోజు తెల్లవారుజాములోనే నాకొక దుస్వప్నం కూడా వచ్చింది. తులసి మాటలు విని శంఖచూడుడు మందహాసం చేశాడు. మదిర సేవించి విందు ఆరగించాడు. మెల్లగా హితవచనాలు పలికాడు. ప్రాణప్రియ, ఈ జగత్తులో సమస్తము కాలాధీనమే. సుఖము, దుఃఖము, భోగాలు, ఆనందాలు, మంగళాలు, అమంగళాలు అన్నిటికీ కాలమే కర్త. వృక్షాలు చూడు, కాలవశాన కొమ్మలు తొడుగుతున్నాయి, పువ్వులు పూస్తున్నాయి, అవి కాయలవుతున్నాయి, పండ్లవుతున్నాయి, కాలవశాన రాలిపడుతున్నాయి. విశ్వాలు ఏర్పడేది, నశించేది కాల ప్రభావంతోనే. సృష్టి, స్థితి, లయాలు కాలం వల్లనే జరుగుతున్నాయి. త్రిమూర్తులకు పైని మరొక పరమాత్మ ఉన్నాడు. అతడు కాలవర్తకుడు. అతడు వీరిని ఆడిస్తుంటాడు. తన ఇచ్చ ప్రకారం తనకు అభిన్నంగా ఈ ప్రకృతిని కల్పించి విశ్వాలను, చరాచర జీవజాలాన్ని సృష్టించి కాలవశంగా క్రీడిస్తుంటాడు, వినోదిస్తుంటాడు. అతడు సర్వాత్మ, సర్వరూపధారి, పరమేశ్వరుడు. జనంతో జనాన్ని సృష్టింపచేసి, జనంతో జనాన్ని రక్షింపచేసి, జనంతో జనాన్ని సంహరింపచేస్తుంటాడు. మొత్తం వేదాంతం అంతా వచ్చేసింది ఇక్కడ. ప్రియా, ఇప్పుడు ఇంకా అతడిని సేవించు. ఈ సృష్టిలో గాలి వీచినా, సూర్యుడు ప్రకాశించినా, ఇంద్రుడు వర్షించినా, మృత్యువు కబలించినా, అగ్ని దహించినా, చంద్రుడు వెలుగొందినా అంతా అతడి ఆజ్ఞ ప్రకారమే. అతడు మృత్యువుకి మృత్యువు, కాలానికి కాలం, యముడికి యముడు, సృష్టికర్తకు సృష్టికర్త, మాతకు మాత, సంహర్తకు సంహర్త. ఆ దేవాది దేవుణ్ణి శరణు వేడుకో. అతడే అందరికీ నిజమైన బంధువు, ఆత్మబంధువు. నిజానికి నేనెవరో, నువ్వెవరో విధి మనల్ని ఇలా కలిపింది, అలాగే విడదీస్తుంది. ఈ రహస్యం తెలిసిన పండితుడు ఆపదలు వచ్చినప్పుడు అజ్ఞానలా భయపడిపోడు. సుఖ దుఃఖాలను రెండింటినీ సమానంగా భావించి
కాలనేమి క్రమంలో మునుగుతూ తేలుతూ ఉంటాడు. అసలు వేదాంతం అంతా ఒక చిన్న వాక్యాల్లో చెప్పేశారు. తులసి, ఈ జన్మ ముగిడి ముగియటంతోనే నువ్వు నిశ్చయంగా నారాయణుని చేరుకుంటావు. బద్రికావనంలో తీవ్రంగా తపస్సు చేశావు కదా, నేను చేశాను. ఆ తపస్సుకి ఫలంగానే నువ్వు దక్కావు. బ్రహ్మదేవుడిచ్చిన వరం ఉండనే ఉంది. కానీ నీ తపస్సు శ్రీహరి కోసం కనుక అతడి నువ్వు పొంది తీరుతావు. గోలోక బృందావనంలో గోవిందుని త్వరలోనే కలుసుకుంటావు. ఈ దానవ దేహం విడిచి నేను గోలోకానికే వస్తాను. మళ్ళీ అక్కడ నన్ను చూద్దువు గాని నేను నిన్ను చూస్తాను. రాధాదేవి ఇచ్చిన శాపం వల్ల ఈ భారత భూమిలో ఈ జన్మ ఎత్తవలసి వచ్చింది. ఈ తనువు రాలిపోగానే మళ్ళీ తిరిగి గోలోకానికే కదా వెళ్ళవలసింది. ఇక ఇందులో నువ్వు గాని నేను గాని దుఃఖింపవలసింది ఏమీ లేదు. త్వరగా గోలోకానికి వెళ్లి శ్రీహరిని కలుసుకుందాం, బాధపడకు. శంఖచూడు ఇలా వాదార్చి తులసికి ధైర్యం చెప్పాడు. రత్న మందిరంలో హంస తులికా తల్పం మీద తులసీదేవిని గాఢంగా ఆలింగనం చేసుకుని పడుకున్నాడు. క్రీడా కౌతిక మంగళ వాక్యాలు ఎన్నెన్నో పలికాడు. తులసీదేవిని ఉత్సాహపరిచి ఉల్లాసంగా ఉంచడానికి శతవిధాలా ప్రయత్నించాడు. కాని ఆ కృషోదరి అలా దుఃఖిస్తూనే ఉంది. ఆహారం ముట్టలేదు, రెప్ప వాల్చలేదు, కన్నీరు ఆగలేదు. అతడి వక్షస్థలం మీద తలాంచి శోకిస్తూనే ఉంది. ఒకప్పుడు శ్రీకృష్ణుడి బాండీరంలో తనకు ఉపదేశించిన దివ్య జ్ఞానాన్ని అంతటినీ మెల్లమెల్లగా తులసికి మళ్లీ నూరిపోశాడు శంఖచూడు. సర్వ శోకహరమైన తెలివిని కలిగించాడు. దానితో తులసి తేరుకుంది. ముఖము చూపులు తేటబడ్డాయి. ప్రసన్నత చిగురించింది. సమస్తము నశ్వరమే అనే ఎరుక కలిగింది. దుఃఖం తొలగిపోయింది. అప్పుడు శంఖచూడుడితో చెయ్యి కలిపింది. క్రీడా పరవశలై దంపతులు సుఖసాగరంలో ఈదులాడారు. అర్ధనారీసుడన్నట్టు బిగియాల కౌగులించుకున్నారు. ఇద్దరు ఒకరికొకరు ప్రాణాధిక ప్రియులు. ఇద్దరు సమాన రూప యవ్వన సంపన్నులు. క్షణకాలం అవ్యక్త మధురంగా మాట్లాడుకున్నారు. క్షణంలో ప్రతిక్రీడా పరాయణులవుతున్నారు. క్షణకాలం మైమరిచి యవన గర్భంతో విలాసంగా నౌకుతున్నారు. ఈ శృంగార పండితుల రతికి విరతి లేదు. ఎవరికి ఎవరూ తీసిపోవడం లేదు, ఓడిపోవడం లేదు. అధ్యాయం 19 సంపూర్ణం. 195వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.